వెంకటేష్ గారు, వెంకటేష్ సార్, 75 మూవీస్ ఓల్డ్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో. 75 మూవీస్ అంటే వీ హ్యావ్ మెనీ మెమరీస్. యూ హ్యావ్ క్రియేటెడ్ సో మెనీ మెమరీస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ ఫర్ ఇట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. యాక్చువల్లీ నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చాలా చేశారు గతంలో, బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో దెర్ వాజ్ ఎ గ్యాప్. మీరు పర్సనల్ లైఫ్లో కానీ లేకపోతే మూవీస్లో కానీ ఒక డిఫరెంట్ స్పేస్లో ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఇంత హై వోల్టేజ్ యాక్షన్ ఫిల్మ్ చేయడానికి వాట్ ఇన్స్పైర్డ్ యూ, ఆర్ ఆ చేంజ్ దేన్ని మోటివేట్ చేసి? అంటే లాస్ట్ 5 years నుంచి ఐ బీన్ ట్రైంగ్ టు డూ, I mean, get action films which have a different style of execution and presentation. So a lot of Hollywood films have been like, in fact, direct Jepnatu, a lot of Denzel Washington films, Neiman Nee's films, Gani, Die Hard, I mean, Bruce Willis films. There were a couple of heroes who very gracefully, did a lot of stylized action films in Hollywood. And I thought our space, there's a good space for those kind of films with a lot of, and they are not just action films. Dantlo manchi emotion petti design chesthe tappakonda baaguntadani I wanted to move. And previous style of action that has already been seen and done a lot. So different presentation tho design chesi different action chesthe baaguntadani I did. And they were very happy right from day one. I can action sequences chala I got into the action mode very very fast. So వెంకట్ సార్, సార్ సంక్రాంతి సినిమాల్లో యంగ్ ప్రొడ్యూసర్ మీరు ఒక రకంగా. అవును సార్. సో చాలా మంది ఏంటంటే మామూలుగానే యంగ్ ప్రొడ్యూసర్, మీరు మామూలుగా కూడా యంగ్ ప్రొడ్యూసర్. ఓకే, సో ఏంటంటే చాలామంది అనుకున్నారు 5 సినిమాలు రావు, ఒకటి వెళ్తుంది ఒకటి, అది రకరకాల క్యాలిక్యులేషన్స్ మాట్లాడారు. బట్ స్టిల్ ఏంటంటే లాస్ట్కి అన్ని మూవీస్ వచ్చేస్తున్నాయి, 5 మూవీస్ కూడా వచ్చేసినట్టే ఉన్నాయి. సో ఏమనుకుంటున్నారు మీరు? ఇంత టఫ్ కాంపిటీషను, లేకపోతే ఏంటంటే ప్రతి సినిమా కూడా ఒక ఫార్మిడబుల్గా కనిపిస్తుంది అండ్ ప్రతి సినిమా మీద కూడా చాలా భారీగా ఇన్వెస్ట్ చేశారు. అండ్ 5 మూవీస్ని సంక్రాంతికి ఆడియన్స్ కన్జ్యూమ్ చేయగలరా? ఇంత హెవీగా అయిపోయింది ఏంటి? లాట్స్ ఆఫ్ మనీ ఎట్ స్టేక్. ఏమనుకుంటున్నారు ఒక ప్రొడ్యూసర్కి? మీరేమనుకుంటున్నారు ఈ సీజన్ ఎలా ఉండబోతుంది? January 13th అని అనుకుంటున్నాం సార్. సో అందులో మారేదేం లేదు సార్. మేము డేట్ మారుతుందని కాదండి, ఇది కొంచెం అంటే యూనిక్ సిచ్యువేషన్ కదా, ఇన్ని సినిమాలు మనీ ఎట్ స్టేక్. సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మళ్ళీ రిపీట్ అవుతాం. ఒక కొందరితో చేయాలని ఇష్టం ఉన్నప్పుడు ఇక అవన్నీ ఎక్కువ ఆలోచించకూడదు సార్. ఇష్టమైతే సినిమా చేయాలి, లేకపోతే చేయకూడదు అంతే. శైలేష్ గారు సార్, సో మీరు మొదటి 2 సినిమాలు యంగ్ హీరోస్తో చేశారు. సో ఇప్పుడు సార్ సో హిట్ 2 సినిమాల్లో 2 యంగ్ హీరోస్తో చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద స్టార్తో చేయటం అనేది మీకు డిఫికల్ట్ అనిపించింది ఆన్ సెట్స్, లేకపోతే ఈజీగానే? సో కంఫర్టబుల్ లెవెల్ ఆయన మీకు ఎలా ఇచ్చారు? మీకు హిట్ 1 హిట్ 2 యంగ్ హీరోస్తో చేశాను, ఇప్పుడు యంగర్ హీరోతో చేశాను. శైలేష్ గారు, ఇప్పుడు మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్లో ఏమైనా జరుగుతుంది కదా, లేదంటే 18 కోట్లు 19 కోట్లు ఒక ఇంజెక్షన్ కంటే అది రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది? సార్ అదే యాక్చువల్లీ గుడ్ యూ ఆస్ ద క్వశ్చన్ సార్. దెర్ ఇస్ రియలీ నిజంగానే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లంగానే తయారైంది కంట్రీలో. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ కిడ్స్, కొన్ని వేలల్లో పిల్లలకి డయాగ్నోసిస్ ఇప్పుడు డాక్టర్స్ కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రాబ్లం అని. ఇంతకుముందు గతంలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవాళ్ళు, ఇప్పుడు డయాగ్నోసిస్ ప్రాపర్గా జరుగుతుంది. దీనికి ఏంటంటే ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక పిల్లలు పుట్టడమే బాడీలో ఒక జీన్ లేకుండా పుడతారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఈ జీన్ కనుక రీప్లేస్మెంట్ ఇస్తే అట్ యంగర్ ఏజ్, ఒక 6-7 years ముందే కనుక వాళ్ళకి ఈ జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే మ్యాజికలీ దే విల్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. అంటే ఈ ఇంజెక్షన్ని ఒక $2 million, అంటే మన ఇండియన్ కరెన్సీలో 17 crores. అది ఎందుకు అంత ప్రైజ్ అయింది, అది ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు అన్న దానికి సంబంధం లేకుండా ఆ ఇంజెక్షన్కి ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు. సో
వేలల్లో ఎవరో లక్కీగా కొంతమంది చారిటీ చేసో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని మీరు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా 17 కోట్ల ఇంజెక్షన్ గురించి మేము ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం అని చెప్పి, అవన్నీ ఇంజెక్షన్ గురించే. సో దిస్ ఈస్ ద జీన్ ట్రీట్మెంట్ దట్ ఈస్ రియలీ దేర్. ఇది నిజంగానే జరుగుతున్న ప్రాబ్లం ఇది ఇప్పుడు కంట్రీలో. బట్ నేను కథలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని దాని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేశాను సార్, అంతే. సో ఇది నిజంగానే ఉంది, ఈ ఇంజెక్షన్ 17 కోట్ల అన్న ప్రాబ్లం మన కంట్రీలో ఉంది. దాన్ని ఫాస్ట్గానే సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ దే విల్ ఫైండ్ ఇస్ వాట్ ఐఎమ్. లేదు సార్, నేను అంత మెసేజింగ్ అంతా ఏం లేదు సార్. ఇట్స్ శైలేష్ గారు, అంటే ఏదైనా ఒక రియల్ స్టోరీని తీసుకుని, అంటే ఆ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు. సో మీరు ఏదైనా కేసు విని కానీ రియల్ కేసుని తీసుకుని దీని చుట్టూ కదలేరా? అంటే నా కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక అబ్బాయి, వితౌట్ నేమింగ్ దెమ్, ఒక అబ్బాయి ఇట్లా క్యాంపెయిన్కి హెల్ప్ కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చారు. దట్ వాజ్ వెన్ అప్పటి నుంచి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ పేరెంట్స్ పడే బాధ, వాళ్ళు ఇప్పుడు ఒక చైల్డ్కి మందు లేకుండా హెల్త్ పాడైపోయి చనిపోతున్నారు అని అంటే ఎక్కడో ఒక లెవెల్లో పేరెంట్స్గా మనం ఒక యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ మీ దగ్గర 17 కోట్లు ఉంటేనే నీ బాబును పాపను కాపాడగలుగుతాం అంటే అది దట్స్ అ పెయిన్, యూనో. ఆ పెయిన్ని నేను ఒక ఫాదర్ క్యారెక్టర్గా వెంకటేష్ గారికి ఇస్తే మీరందరూ బాగా కనెక్ట్ అయ్యి స్టోరీ చూస్తారు అన్న ఒక ఇంటెన్షన్తో ఆ ప్రాబ్లమ్ని సార్ లైఫ్లో వచ్చినట్లు పెట్టి నేను సినిమా తీశాను.